లోకేష్ తీసుకున్న నిర్ణయాలు కానీ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న పద్ధతులు కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ జనసేన పార్టీని అన్నిటి కూడా మెర్జ్ చేయడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి అతను ఎంత రాజకీయ పరిమితి ఉన్న ఎప్పటికీ దాదాపు 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నప్పటికి కూడా చాలా కింద స్థాయి నేతలను కూడా సముదాయించి అతని స్థాయి తగ్గించుకొని దాదాపు ఒక మెట్టుని కాదు నేను ఎదుగుతుంది 10 మెట్లని కూడా చెబుతూ అందరూ సముదాయించుకుని రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఆ పార్టీలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక కాబట్టి చంద్రబాబుకి మనం కూడా ఆఫర్ ఇస్తే చంద్రబాబు కూడా మనం గౌరవిస్తారనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళను ఉన్న వ్యతిరేకతను ప్రజలు తెలియజేయడంలో చంద్రబాబు నాయుడు కృషి చేస్తానని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు కూడా సక్సెస్ పార్టీలను కలుపుకొని పార్టీలన్నింటినీ కూడా మెర్జ్ చేయడంలో కానీ లేకపోతే తమ వైపు తిప్పుకోవడంలో కానీ కూడా పార్టీలలో సక్సెస్ అయ్యారు. కానీ ప్రజల విషయంలోకి వచ్చేళ్ళకి చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు గతంలో 2014 ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు కాబట్టి ఈసారి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా నెరవేరుస్తారు అనేది ప్రజల సంసిద్ధంగా ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదని ప్రజల్లో తీసుకెళ్ళడం సక్సెస్ అయ్యారు. కాబట్టి రెండోది రాజధాని లేదు, రాజధాని వల్ల అతను ఇబ్బంది పడుతున్నారు, 3 రాజధానులు అభివృద్ధి జరగదు అంటున్నారు. కాబట్టి ఈ 3 రాజధానుల వల్ల లేకపోతే ఒక రాజధాని ఉండాలనే ఉద్దేశంతో ఎన్నికలకు వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితి ఉంది. 2014లో ఎలాగైతే అప్పటి వరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ ఒకేసారి జప్పున గెలిపి గ్యాప్ పెరిగి 2014 ఎలాగైతే అధికారం కైవసం చేసుకుందో అదేవిధంగా రేపు 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ విజయ డంకా మోగిస్తుందని కూడా చెప్పవచ్చును. విజయ డంకా మోగించడానికి అన్ని విధాలు కూడా కృషి చేస్తుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఒక పక్క ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు, మరోపక్క లోకేష్ చేత పాదయాత్ర చేపిస్తున్నారు, మళ్ళీ జిల్లా పర్యటన చేపిస్తున్నారు, మరోపక్క అన్ని పార్టీలు మెర్జ్ చేయడంతో చేస్తున్నారు, మరోపక్క చంద్రబాబు నాయుడు చేస్తున్న అత్యంత మేజర్ టాస్క్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయటము, అక్రమాలు తెలియజేయటము, ప్రజలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడంతో పాటు డెవలప్మెంట్ లేదు, 3 రాజధానుల వల్ల అతని వల్ల కాదు, అతని అనుభవం లేదు, అతని వల్ల పెట్టుబడులు రాలేదు, అతని వల్ల కంపెనీలు రాలేదు, అతని వల్ల ఉద్యోగాలు రాలేదు, అతని వల్ల రోడ్లు సరిగ్గా నిర్మించలేకపోయిండు, అతనికి అప్పు ఇచ్చేవాళ్ళు లేరు, అప్పు తీసుకురాలేకపోయిండు అనేది అనేక అంశాలను ప్రస్తావించడంలో కూడా చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ సక్సెస్ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఇది భవిష్యత్ తరాలకు బాబు గ్యారెంటీ అనేతో ముందుకెళ్తున్నారు. ఈ బాబు కానీ ఈ అందరూ కానీ సక్సెస్ అయితే చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది. లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ మంచి గ్యాప్ పెరిగింది. లోకేష్ పాదయాత్రతో ఎడ్యుకేటర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా మహిళలు కానీ యువత కానీ అట్రాక్ట్ చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు పాదయాత్ర ద్వారా. ఈ పాదయాత్ర ద్వారా సక్సెస్తో పాటు కూడా తెలుగుదేశం క్యాడర్ కూడా గణనీయంగా పుంజుకోవడం జరిగింది. ఈ పుంజుకోవడం వలన అనేక ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పార్టీని కూడా తట్టుకునే విధంగా కూడా చేసినారు. అంతేకాకుండా వైసీపీ ఆగడాలను ఎక్కడెక్కడ నిలదీస్తూ అక్కడ ఉన్న పోలీసు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు లోకేష్కి. సేమ్ అధికారంలోకి వస్తే మీ పైన గతంలో పెట్టిన తప్పుడు కేసులను వెరిఫై చేస్తాము, ఆ సంబంధిత అధికారిని మరలా ప్రైవేట్ కేసు వేసి అతనేమో శిక్షిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు కూడా గత సంవత్సరం కాలం నుండి తగ్గి ఎక్కడెక్కడ వాళ్ళ అవాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ అవా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల ప్రకారమే లోకేష్ వెళ్ళినాడు. లోకేష్ ఒక విజయవంత సక్సెస్ పొలిటీషియన్గా సక్సెస్ అని చెప్పవచ్చును. అదేవిధంగా ఈ మిగతా పార్టీని కూడా జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రేపు కలుపుకొని వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఇస్తే వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ కూడా టీడీపీ పెడితే విజయం సాధించడం కీలకంగా భావించి చెప్పొచ్చును. ఈ కీలకం అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని కూడా మనం మెర్జ్ చేసుకుంటే ఈ కీలకం అనేది ఉండబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా గ్యారంటీ ఉంటుంది
అని వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అనేక కార్యక్రమాలు కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్న అనేక వ్యవహారాలు కూడా చూసుకుంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుదే వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యము, చంద్రబాబు నాయుడు వల్లనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, చంద్రబాబు నాయుడు వల్ల కంపెనీలు వస్తాయని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వల్ల లేకపోతే రాష్ట్రాన్ని అధోగతి పాలైద్ది, ఆంధ్రప్రదేశ్కు ప్రపంచపట్టిన స్థానం ఉండదని కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కూడా అందుకు అనుగుణంగానే రాష్ట్ర అభివృద్ధి చేయాలంటే తన వల్ల సాధ్యమని, జగన్మోహన్ రెడ్డి వల్ల కాదని కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో కృషి చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. దీన్ని గమనిస్తే జనసేన పార్టీ కూడా నిదానంగా కానీ ప్రజల్లోకి వెళ్తున్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రోగ్రాంలో వాళ్ళు కూడా అప్పుడప్పుడు అటెండ్ అవుతూ తమ సత్తాను సాటి చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఇప్పటి నుంచి ఎన్నికల ప్రచారాలు చేయాలని కూడా భావిస్తున్నారు. వాళ్ళు కూడా దాదాపు ఒక 20 ఎమ్మెల్యే సీట్లు 2-3 ఎంపీ సీట్లు పోటీ చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ 2-3 సీట్లు 20 ఎంపీ సీట్లు 20 ఎమ్మెల్యే సీట్లు ఎన్ని గెలుస్తామని కూడా ఒక అంచనా ప్రకారమే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ అంచనా కానీ వాళ్ళు కూడా సక్సెస్ అయితే రేపు రాబోయే రోజుల్లో కింగ్ మేకర్ అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంది. బీజేపీ పార్టీ కూడా దాదాపు 5 సీట్లు ఇస్తామని కూడా ఒక ఎంపీ సీట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినట్టు మనకు అంతగా సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా నాయకత్వంలో కూడా ఇప్పటికే చంద్రబాబు కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా టచ్లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి 10 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఆ ఎంపీ సీట్లు కూడా ఇప్పటికీ దాదాపు ప్రకటించినట్టు కూడా మనకు అంతగా సమాచారం. ఆ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారని కూడా మనకు తెలిసిన సమాచారం. దీన్ని బట్టి దాదాపు ఒక 50-60 సీట్లు కూడా ఇచ్చేసి వాళ్ళకి 100 సీట్లలో పోటీ చేసి 120 సీట్లలో 130 సీట్లలో టీడీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మళ్ళీ కింగ్ మేకర్తో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కూడా అత్యధిక స్థానాలు సాధించి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ప్లానింగ్ ప్రకారం ఎన్నికల నాటికి ఉంటుందా ఈ 100 రోజుల ప్లానింగ్లో అని చెప్పవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ప్రసారాలను తిప్పుకోవడం ఎలాంటి సక్సెస్ అయ్యారో ఈ పార్టీలను కలుపుకొని ఈ పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసుకుని వాళ్ళలో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడంలో కూడా సర్దుబాటు సక్సెస్ అవుతారని కూడా వేస్తున్నది. ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో ప్రజలు ఎలా అయితే మార్పు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్న సంకేతాలు ఉన్నందువలన చంద్రబాబు ఇప్పటి నుంచి ఆశ చూసి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఆల్టర్నేటివ్గా టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ వల్లనే ఇది సాధ్యమవుతుందని భావించి చంద్రబాబు ఆశ చూసి అడుగులు వేస్తూ తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో తనకున్న రాజకీయ స్థానికంతో ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో ఎలాగైనా అధికారం సాధించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మళ్ళా తాను ముఖ్యమంత్రి కావాలనే కొత్త నిశ్చయంతో రోజుకు టీడీపీ పార్టీని బలోపేతం చేస్తూ మరోపక్క జగన్ అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చును. కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు పాపం ఎలా ఉండబోతుంది, ప్రజలు అతనికి ఆదరిస్తారా అనేది కూడా మిలియన్ ప్రశ్న. అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ప్రజలు ఉంది. ఆ హామీలన్నింటిని కూడా తప్పని నెరవేరుస్తామని లోకేష్ చంద్రబాబు చెబుతున్నారు. ఈ హామీలన్నీ కూడా ఎలా నెరవేరుస్తారు అనేది కూడా వైసీపీ వాళ్ళు ఎదురు వేస్తున్నారు. కానీ అతనికి చంద్రబాబు ఒకటే తెలుసుకున్న ప్రజలకి తనకు అనుభవం ఉంది, నాకు తెలుసు ఎలా అమలు చేస్తాలో. జగన్కి అనుభవం లేదు, జగన్ వల్ల అంత అవినీతమైన జరిగింది, జగన్ వల్ల అక్రమాలు జరిగినవి అని కూడా తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తం కూడా చంద్రబాబు నాయకత్వం మళ్ళీ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అవకాశం టీడీపీకి ఇచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి ప్రజలు. తెలంగాణలో ప్రజలు ఎలాగైతే మార్పు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి దించడానికి కొత్త నిశ్చయంతో ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకు సీఎం కావడం తథ్యం అనేది కూడా తెలుగుదేశం వర్గాల్లో కూడా ఉన్నమాట వాస్తవము. అదేవిధంగా ప్రజల్లో కూడా ఇప్పటికీ 70-80% మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి వైసీపీ కాలనీ టీడీపీ పార్టీ మళ్ళీ అధికారం రాబోతుందని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు ఈ ఉన్న 100 రోజులు సమన్వయం చేసుకుంటే ఈ మళ్ళీ అధికారం అతనని చెప్పడంలో కూడా ఏమాత్రం లేదు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను బట్టి రేపు ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక రాజధాని అమరావతి రాజధాని ముందుకెళ్తున్నారు. కాబట్టి అతని నిర్ణయాల ప్రకారమే ప్రజలు ఓట్లు వేస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఈసారి వచ్చే ఎన్నికలు అనుభవానికి అహంకారం జరుగుతున్న ఫలితంగా అనుభవం అంటే చంద్రబాబు నాయుడు, అహంకారం అంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అనుభవమైన చంద్రబాబుకి ప్రజలు పట్టం కట్టడానికి ఏపీ ప్రజలు పట్టం కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఏమైనా కూడా రేపు 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక స్థాయిలో గెలుపొంది మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి ఖాయమని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. For more updates, like,
comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.